హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో నుంచి సేమ్ బ్రాండ్ నుంచి రెండు ఫోన్స్ ఉన్నాయి 30 నుంచి 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో. బట్ చాలా మంది పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని, కెమెరాస్ ని బేస్ చేసుకుని ఏ ఫోన్ తీసుకుంటే బెటర్ అండ్ ఆల్ రౌండర్ ఫోన్ ఏది అనే దాని గురించి మనం అడుగుతున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఒక 3-4 రోజుల క్రితం నేను వివో T3 Ultra కంప్లీట్ రివ్యూ మన ఛానల్ లో వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో చెక్ చేయకపోతే చెక్ చేయండి. T3 Ultra మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ వివో V40 అంటారా, పోయిన నెల మనకు లాంచ్ అయింది. ఆగస్ట్ నెల 7వ తారీఖు మనకి ఫోన్ లాంచ్ అయింది. డీసెంట్ ప్రైసింగ్, మరి V40 Pro లాగా ఓవర్ ప్రైస్ కాకుండా డీసెంట్ ప్రైస్ లో వచ్చింది. అందుకనే ఈ T3 Ultra ని రీప్లేస్ చేస్తూ V40 కొనుక్కోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ లో మనం V40 ని కొనుక్కోండి అని చెప్పలేదు. మైనర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 1-2 మాత్రమే. అవేంటో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. V40 ని రీప్లేస్ చేసేలాగా T3 Ultra లో కూడా మైనర్ చేంజెస్ ఉన్నాయి. వాటిని మీకు చెప్తాను. పక్కన పాయింట్స్ టేబుల్ వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ సేమ్ బ్రాండ్ నుంచి వస్తున్నాయి అండ్ సేమ్ ఫోన్స్ ఇవి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. వెర్డిక్ట్ లో ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ అనేది నేను వన్ వర్డ్ లో చెప్పేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లాంచెస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పా. వివో V40 వచ్చేసి ఆగస్ట్ 7వ తారీఖున లాంచ్ అయింది అండ్ వివో T3 Ultra వచ్చేసి సెప్టెంబర్ 12వ తారీఖు లాంచ్ అయింది. ఒక 1 మంత్ గ్యాప్ అనమాట రెండు ఫోన్స్ కి మధ్యలో. ప్రైసింగ్ చూసుకుంటే వివో T3 Ultra మీకు 31,000 పెట్టారు. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 29,000 రూపాయలకి వస్తుంది. వివో V40 మీకు 35,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ 3,500 ఇంక్లూడ్ చేసుకుంటే 31,500కి వస్తుంది. రెండింటి మధ్యలో 4,000 రూపాయల డిఫరెన్స్ కనబడుతుంది. T3 Ultra కంటే V40 4,000 రూపాయలు ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ ఎవరైనా T3 Ultra మీద ఇంట్రెస్టెడ్ ఉంటే 31,000 ఉంది, 8GB 128GB. నేను ఫోన్ కొని తెప్పించి రివ్యూ చేసి ఆ ఫోన్ ఇంకా ఎవరికి అమ్మలేదు, నేను 26,000కి ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ నా కింద మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది, ఒకసారి నాకు మెసేజ్ చేయండి. 26,000కి ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోండి. అండ్ ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. రెండు కూడా సేమ్ టు సేమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. రెండింట్లో ఫ్రేమ్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తో వస్తుంది. గ్లాస్ బాడీనే, ప్లాస్టిక్ బాడీ కాదు. కాకపోతే చూడడానికి రెండు ఫోన్స్ లో కూడా మనం ఒక ప్రీమియం ఫోన్ అంటే ఒక 30,000 రూపాయల ఫోన్ పట్టుకున్నట్లయితే అనిపించదు. రెండు కూడా యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అన్నట్లు అనిపిస్తాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా రెండింటికి మనం ఇక్కడ పెద్ద పాయింట్ ఏమి ఇవ్వకర్లేదు. అండ్ రెండోది, రెండు ఫోన్స్ IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. కానీ రెండు ఫోన్స్ కూడా వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ క్లెయిమ్ అవ్వవు. బట్ IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని మనం బిల్డ్ క్వాలిటీ పాయింట్ అవ్వచ్చు. మెయిన్ కోర్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. వివో T3 Ultra లో MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.35 GHz ఉంటుంది. అదే V40 లో చూడండి, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ మీకు 25,000 రూపాయల లోపలే దొరికేసింది. ఇన్ఫాక్ట్ OnePlus Nord CE4 లో సేమ్ ప్రాసెసర్ వస్తుంది. iQOO Z9s Pro లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుంది. సో 25,000 అరౌండ్ లో పెట్టే ప్రాసెసర్ ని వీళ్ళు 35,000 రూపాయల్లో పెట్టారు. సరే, ఇది పక్కకు పెడదాం. RAM and ROM స్టోరేజ్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. వివో T3 Ultra లో మీకు LPDDR5X కాన్ఫిగరేషన్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది RAM and ROM. అదే V40 లో చూడండి, LPDDR4X కాన్ఫిగరేషన్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. సో RAM and ROM ప్లేస్ లో చాలా వెనకబడి ఉంటుంది వివో V40 వివో T3 Ultra తో కంపేర్ చేస్తే. జనరల్ యూసేజ్ చేసేటప్పుడు ఆర్ ఎల్స్ డే టు డే యాక్టివిటీస్ కైనా V40 T3 Ultra ఈ రెండు కూడా మీకు ఏం ఇబ్బంది పెట్టో, రెండు కూడా చక్కగానే హ్యాండిల్ చేస్తాయి. ఇప్పుడు డిస్ప్లే, ఒక డిస్ప్లే గురించి మాట్లాడితే చాలు, రెండింటి గురించి మాట్లాడినట్టే. రెండింటిలో సేమ్ ప్యానల్, సేమ్ డిస్ప్లే తీసుకొచ్చారు. అసలు వీళ్ళు తయారు చేయడంలో కూడా పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తున్నాయి. 1 బిలియన్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలవు. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. రెండు ఫోన్స్ కి డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. రెండు ఫోన్స్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. బ్రైట్నెస్ కానివ్వండి, డిస్ప్లే క్యాపబిలిటీస్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ రెజల్యూషన్ డిస్ప్లే డెన్సిటీతో సహా సేమ్ 1260 x 2800 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ తో 453 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో రెండు డిస్ప్లేస్ వస్తున్నాయి. రెండు సేమ్, రెండింటికి మనం పాయింట్ అవ్వచ్చు. రెండింటిలో స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. రెండింటిలో డాల్బీ అట్మోస్ ఉండదు. అండ్ ఇంకా 3.5 హెడ్ ఫోన్ జాక్ అంటారు, రెండు ఫోన్స్ లోనూ లేదు. NFC అంటారు, రెండు ఫోన్స్ లోనూ లేదు. 30,000-35,000 రూపాయలు పెట్టినా కూడా వివోలో ఇదే డిసడ్వాంటేజ్. ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ కాబట్టి ఇలా మెయిన్ ఫీచర్స్ ఏమి తీసుకుంటారు, పైపైన కనిపించే ఫీచర్స్ మేజర్ గా హైలైట్ చేస్తారు. అండ్ ఇంకో రెండు ఫోన్స్ లో IR బ్లాస్టర్ కానివ్వండి, ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏమన్నా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే FM రేడియో కూడా రెండు ఫోన్స్ లోనే ఉండదు. అండ్ ఇంకో రెండు ఫోన్స్ లో Type-C పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ USB 2.0 పోర్ట్ తో వస్తాయి. USB 3.1 జనరేషన్ పోర్ట్ కాదు. అండ్ ఇంక ఇప్పుడు మెయిన్ ఫీచర్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రాసెసర్ దగ్గర ఒకవేళ ఎవరైనా డిసైడ్ చేసుకోలేకపోతే కెమెరాస్ దగ్గర డిసైడ్ చేసుకోండి. వివో T3 Ultra లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. అదే వివో V40 లో చూసుకుంటే రేర్ సైడ్ సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్, కాకపోతే సెన్సర్ దగ్గర నుంచి ఇమేజ్ ప్రాసెసింగ్, పార్ట్నర్షిప్, ఎవ్రీథింగ్ మారిపోతాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, జైస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది కెమెరా. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అక్కడ వరల్డ్ యాంగిల్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ వచ్చింది T3 Ultra లో. V40 లో మీకు 50 మెగాపిక్సెల్ వస్తుంది వైడ్ యాంగిల్ కెమెరా కూడా. అండ్ ఫ్రంట్ కూడా ఇది 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ మెయిన్ రోల్ మనకి సోనీ IMX921 సెన్సర్ తీసుకొని వచ్చారు T3 Ultra లో. నేను రివ్యూ వీడియోలో ఫోటో శాంపిల్స్ ని, కెమెరా శాంపిల్స్ కూడా అటాచ్ చేసి ఒకసారి చెక్ చేయండి. నాకైతే IMX921 రేంజ్ అయితే అసలు కనపడలేదు. V40 లో మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. V40 రెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కెమెరా ఫోన్. ముఖ్యంగా ఈ జైస్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడాలి. పోర్ట్రేట్స్ లో కానివ్వండి, అండ్ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి జైస్ వాళ్ళవి, అవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అండ్ జైస్ కలర్స్ కానివ్వండి, జైస్ ఇమేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఎంటైర్లీ
క్లియర్లీ ఈ T3 Ultra తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా హెడ్ అయితే ఉండిద్ది. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ నచ్చింది వర్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ వర్త్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. బట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా T3 Ultra 4K 60 FPS ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అదే V40 లో 4K 60 FPS యూస్ చేసి రేర్ సైడ్ కెమెరా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాకి మాత్రం 1080p 60 వరకు మాత్రమే, ఫ్రంట్ కి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. కెమెరాస్ దగ్గర T3 Ultra ని V40 ఖచ్చితంగా డిఫీట్ చేసింది. ఇక్కడ మాత్రం క్లియర్ ఉండండి. అండ్ ఇంకా బ్యాటరీ అంటారా, సేమ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జెస్ వస్తాయి బాక్స్ లో. అండ్ రెండు ఫోన్స్ కూడా రివర్స్ వైర్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫోన్ యూస్ చేసుకుని వేరే వాళ్ళ ఫోన్ కి డేటా కేబుల్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేయొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ రెండు ఫోన్స్ లో ఉండదు. అండ్ ఇంకా OS ఆండ్రాయిడ్ వర్షన్ సేమ్ టు సేమ్ FunTouch 14 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 రెండు ఫోన్స్ లో కూడా. కానీ అప్డేట్స్ పరంగా Vivo T3 Ultra లో 2+3 years అప్డేట్స్ మాత్రమే వస్తున్నాయి. V40 లో 3+4 years అప్డేట్స్ వస్తున్నారు. ఇక్కడ అప్డేట్స్ పరంగా మాత్రం ఒక పాయింట్ మనం V40 బాగుంటుంది మళ్ళీ. అండ్ 5G బ్యాండ్ 8 5G బ్యాండ్స్ మాత్రమే వస్తున్నాయి రెండు ఫోన్స్ లో కూడా. జనరల్ గా మనకి 14 5G బ్యాండ్స్ వస్తే బెస్ట్, దీంట్లో ఓన్లీ 8 5G బ్యాండ్స్. అండ్ ఇంకా బ్లూటూత్ వర్షన్స్ వైఫై అంటారా, T3 Ultra లో బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది, లేటెస్ట్ 5.4 ఉంది. అండ్ వైఫై 5K సపోర్ట్ ఉంది. 6E 7 ఇప్పుడు లేటెస్ట్ రన్ అవుతుంది. వాళ్ళ సైట్ లో వాళ్ళ స్పెక్ షీట్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అదే V40 అనుకోండి, వైఫై 6E కి సపోర్ట్ చేస్తుంది, అడ్వాన్స్ ఉంటుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇప్పుడు నా వెర్డిక్ట్ T3 Ultra తీసుకోవాలా V40 తీసుకోవాలని చెప్పంటే, నా చాయిస్ ప్రకారం మీరు Vivo వరకు వచ్చారు అంటే మెయిన్ కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే బెటర్. వివోలో మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఓన్లీ ఫ్లాగ్షిప్ లోనే మీకు ఆ పర్ఫార్మెన్స్ ఉండిద్ది. Vivo OS నాకు Vivo ఫోన్ యూస్ చేసిన ఫీల్ కావాలనుకుంటే, పర్ఫార్మెన్స్ కావాలనుకున్నప్పుడు ఐక్యూకి వెళ్ళండి. పర్ఫార్మెన్స్ బెటర్ ఆప్టిమైజేషన్ మీకు ఐక్యూలో ఉంటుంది. కెమెరాస్ వరకు జైస్ పార్ట్నర్షిప్ ని నమ్ముకొని జస్ట్ మెంట్ ఫర్ కెమెరాస్ అనుకునే వాళ్ళు V40 తీసుకోవచ్చు, స్పెషల్లీ మెంట్ ఫర్ గేమింగ్ T3 Ultra. సో ఇంకా నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.